మాలల న్యాయ పోరాట సమితి నరసాపురం నియోజకవర్గం అధ్యక్షుడు మరియు జై భీమ్ ఫౌండేషన్ అధ్యక్షుడు అయిన సోడదాసి శ్రీధర్ సుప్రీంకోర్టులోని ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పుకు రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయడం జరిగిందని చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయవాది భరత్ పి మనుబర్వాలా కేసు డైరీ నంబర్ 40361/2024 రావడం జరిగిందని చెప్పారు. తేదీ 4 సోడదాసి శ్రీధర్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఇంప్లీడ్ అవ్వడం జరిగింది. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది భరత్ ఏ మనుబర్వాలా లోక్సభ స్పీకర్ ప్యానెల్ అడ్వకేట్గా పనిచేశారని అన్నారు. 2004లో 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును 7 సభ్యుల ధర్మాసనం తీర్పులో రాష్ట్రాలకి అధికారం ఇవ్వడం, క్రిమిలేయర్ ప్రవేశపెట్టడం తదితర అంశాలు చేర్చారు. 2004లో 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా అనగా 2024 వరకు ఈ 20 సంవత్సరాల పార్లమెంట్ చట్టాల్లో కానీ రాష్ట్ర చట్టాల్లో కానీ ఏ విధమైన కమిషన్లు కానీ ఏ విధమైన డేటా లేకుండా 2004లో 5 సభ్యుల ధర్మాసనం చట్టాలను ఏ విధమైన మార్పు లేకుండా ఈ తీర్పును ఎలా ఇచ్చారు అని ప్రశ్నించారు. ఉన్న స్థితినే కొనసాగించాలని, వర్గీకరణ చెల్లదని, ఈ తీర్పు చట్ట విరుద్ధమని, చట్టాలు మార్పు చేయాలి అంటే పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉందని, కోర్టులకు లేవని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో మంటా సుధీర్ మోహన్, వర్ధనపు యేసురత్నం, మైలాబతుల ప్రభాకర్, నల్లి రాజేష్, బలవరపు విజయ్ భాస్కర్, సోడదాసి రత్నరాజు, మేడిద శ్రీమంత్, పాకర్ల కిరణ్, నల్లి బుల్లిరాజు, కుసుమ కిరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోడదాసి శ్రీధర్ అడ్వకేట్గా నేను సుప్రీంకోర్టులో ఫిల్ వేయడం జరిగింది. ఏ కేసు నిమిత్తం అంటే ఎస్సీ వర్గీకరణ నిమిత్తం కేసులో ఇంప్లీడ్ అవడం జరిగింది. 2004లో 5 ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుని ఆగస్టు 1వ తేదీన ఆ తీర్పుని రాష్ట్రాలకు అధికారం ఇస్తూ క్రిమిలేయర్ తీయాలని కొన్ని ప్రతిపాదనలతోటి 7 ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుని రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. ఈ రివ్యూ పిటిషన్ ఈ నెల 4వ తారీఖున వేయడం జరిగింది. రివ్యూ పిటిషన్ నెంబర్ వచ్చేటప్పటికి డైరీ నెంబరు 40361 2024 40361 2024 సంవత్సరంలో సుప్రీంకోర్టు డైరీలో ఈ కేసు ఇంప్లీడ్ అవడం జరిగింది. పంజాబ్ స్టేట్ ఆఫ్ వర్సెస్ ఈపీ చెన్నై కేసులో దీన్ని ఇంప్లీడ్ అవడం జరిగింది. ఎందుకంటే 2004లో ఈ ధర్మాసనం 5 న్యాయమూర్తులు దీన్ని కొట్టివేసినప్పుడు దీంట్లో ఇప్పుడు వరకు 2024 ఫిబ్రవరి వరకు వాళ్ళ తీర్పు రిజర్వేషన్ రోజు వరకు ఏ విధమైనటువంటి చట్టాల్లో మార్పులు కానీ, ఒక కమిషన్ కానీ, ఒక ఏ విధమైనటువంటి జనగణన కానీ, కులగణన కానీ ఏ విధమైనటువంటి మార్పు లేవు. పార్లమెంట్లో కానీ రాష్ట్రాల్లో కానీ ఎక్కడ ఏది ఒక కమిషన్ కూడా దీంట్లో ఇప్పటి వరకు వేయలేదు. కానీ ఈ తీర్పుని ఒకరు ఎలక్షన్ ముందే ఫిబ్రవరిలోనే దాన్ని రిజర్వ్ చేసుకుని ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక రాజకీయ కోణంతో ఈ తీర్పు వచ్చిందని మేము ఎస్సీలంతా కూడా మేము భావిస్తున్నాం. కాబట్టి అంటే అసలు సుప్రీంకోర్టుకి అధికారం లేదు. 341లో ఎస్సీలకి మార్పులు చేర్పులు చేయాలంటే పార్లమెంట్లో 2/3 మెజార్టీ ప్రకారం మాత్రమే చేయాలి. అందువల్ల 5 ధర్మాసనం ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ 7 కూడా అదే చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల్లో ఏ విధమైనటువంటి మార్పులు కానీ ఏ విధమైన కొత్త డేటా కానీ అసలు ఏమీ లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ ధర్మాసనం ఓన్లీ రాజకీయ కోణంతో దీన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రివ్యూ పిటిషన్లో మేము ఇంప్లీడ్ అవడం జరిగింది. దేశవ్యాప్తంగా అనేక మంది ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మేము ఒక్కలో ఇంప్లీడ్ అవడం జరిగింది. కాబట్టి అవసరమైతే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే దీన్ని రాష్ట్రాల్లో జిల్లాల వారీగా అమలు చేస్తామని అన్నారు. కాబట్టి మేము దీన్ని అవసరమైతే డేటాను జిల్లా వారీగా కూడా మన జిల్లాలకు సంబంధించినటువంటి దళితుల స్థితిగతుల కోసం స్వాతంత్రం నుంచి వచ్చిన ఇప్పుడు వరకు ఉన్న స్థితిగతుల కోసం మేము అధ్యయనం చేసి ఈ సుప్రీంకోర్టు ఇంప్లిమెంట్ అయ్యే దాంట్లో మేము ఇంప్లిమెంట్ అవడం జరుగుతుంది. కాబట్టి దళితుల పక్షాన మేము పోరాడుతున్నాం. కాబట్టి సామాజిక న్యాయం కోసం సుప్రీంకోర్టులో ఈ తీర్పుని పునఃసమీక్షించి పార్లమెంటుకి తీసుకుని వచ్చి యథాస్థితిని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్లో మేము మంచి ఫేమస్ అడ్వకేటు లోక్సభ స్పీకర్కి ప్యానల్గా ఉన్నటువంటి భారత్ టి మన్ బర్వాలా